అధ్యక్షులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి గౌరవనీయ నిమ్మల రామనాయుడు గారికి ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులకు మీడియా పర్సన్ నమస్కారాలు. చాలా సంతోషం. అన్నిటికంటే ముఖ్యంగా మీకు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు కావటం చాలా ఎందుకంటే మంత్రులని, కలెక్టర్లని, ఆర్డీఓని, తహసీల్దార్ని అందరినీ పీడిస్తుంటాడు సార్. ముఖ్యంగా కావాలన్న సైకోల్ సార్ పీడిస్తాడంటే వర్క్స్కి డబ్బులు వర్క్స్ ఇంకేం అడగడు. వస్తాడు, కూర్చుంటాడు, సార్ ఇదొక్కటి అడిగి చేసి పెట్టాడు సార్ అంటాడు, ఇంకేం అడగడు. ఇప్పుడు అన్నాడు, ఇంటికి వచ్చాము, ఏదో బొకేలు ఇప్పించాడు, అయిన తర్వాత టీ తాగుతూ లోపలికి వెళ్ళి మా ఇద్దరు తీసుకుపోయాడు టీ తాగి. అక్కడ వచ్చు కదా బయటే. ఆడ పోయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ పిలిచాడు, ఒక్కొక్క కాగితం తెచ్చాడు, అన్నా ఇది ఇచ్చే సరిగ్గా ఇచ్చేస్తారు తప్పదు. అప్పటికప్పుడు అధికారులకు ఇక్కడ నుంచి అమరావతి ఫోన్ చేసుకొని చెప్పడం జరిగింది. అలా మీ నాయకుడు కృష్ణారెడ్డి రాజుగానే కాదు, అటు ఇరిగేషన్ మంత్రి అంటే పట్టుకుంటాడు, ఆర్ఎంపీ మంత్రి అంటే పట్టుకుంటాడు, పంచాయతీ మంత్రి అలా పట్టుకుంటాడు. ప్రతి ఒక్కరు అదే కాదు, కలెక్టర్ గారు కూడా చెప్పారు, వస్తాడు సార్ పట్టుకుంటాడు, ఆ వర్క్ అంటాడు, ఇదంటాడు సార్. సో చాలా సంతోషం. అట్లాంటి శాసనసభ్యులు ఈరోజు మీకు కావాలనుకుంటే నిజంగా చాలా అదృష్టం. అదే చెప్పారు, ఈ రోడ్డు కూడా చాలా చక్కగా చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇళ్ళు ఉన్నాయి, ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్గా చెప్పడం, దాంట్లో రుణాలు ఫండ్స్ ఇచ్చాము. ఆ విధంగా యాక్చువల్గా జరిగింది. మీకు అందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జరిగింది. 10 లక్షల కోట్లు. ఆ అప్పు ఎవరు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీర్చాలా. ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సులనే, ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు. ప్రజలు కట్టే ట్యాక్సులే ప్రభుత్వానికి ఆదాయం. సో మీరు కట్టే ఆదాయంలో ఈరోజు మీరు కట్టే ట్యాక్సుల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి పోతుంది. అసలు కట్టాలా, వడ్డీ కట్టాలా, 2 కట్టాలా? మనం కట్టేది ఏం లేదు. మీరు కట్టిన ట్యాక్సులు బ్యాంకులో పెడితే రిజర్వ్ బ్యాంక్ కూడా ఆటోమేటిక్గా నెలగా కట్ చేసుకుంటారు అంతే, అడిగేది ఉండదు. అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక చిన్న ఇంట్లో 15,000 రూపాయలు జీతం వస్తుంటే ఆ భార్య భర్త కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఎలా ప్లాన్ చేసుకుంటారు? వచ్చే యొక్క జీతంలో రెంట్కి ఎంత, పాలోడికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పిల్లల గుడ్డలకి ఎంత, లేదా బ్యాంకు లోన్ తీసుకుంటే దానికి ఎంత కట్టాలి, చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంతా సర్వనాశనం చేశాడు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 8,500 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్కిగా ఆ డబ్బులు పోయినాయి. నిజంగా అది అయిపోయి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొళాయి ఇచ్చిండేది. ఇట్లాంటి ఏరియాలో కూడా కొళాయిలు ఇచ్చినాయి. ఇప్పుడే నాకు ఇచ్చారు, సార్ ఈ ఏరియా కొళాయిలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ ఏమని. నిజంగా అమృత పథకం దాన్ని పూర్తయిపోయి ఉంటే 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వాళ్ళ షేర్ ఇస్తే మన షేర్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం షేర్ పెట్టక ఆగిపోయింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరి, అప్పుడు నేనే మంత్రిని, 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో లోన్ తెచ్చాము.
5,350 కోట్లు 30 సంవత్సరాలు కట్టేది అతి తక్కువ వడ్డీ. అదేమి ఇచ్చామంటే ప్రజలకు చక్కగా తాగడానికి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వటానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అది కూడా వదిలేశారు. మొన్న జూన్కి టైం అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాము. అదేవిధంగా అమృత 2 ఏదైతే ఉందో 8,500 కోట్లు గత ప్రభుత్వం వదిలేసిందో దాన్ని టెండర్లు పిలిచాము. వారం క్రితం టెండర్లు పిలిచాము. సాధ్యతాయి. స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు శాంక్షన్ చేసింది. 3,000 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 280 కోట్లు అందిస్తే దానికి మ్యాచింగ్ గత ప్రభుత్వం యొక్క ఆ 3,000 కోట్లు కూడా పోయినాయి. ఇవన్నీ పోయినాయి. మున్సిపాలిటీస్ అంటే స్వపరిపాలన. మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉంటుంది. ఆ వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని కావల్లో వచ్చే కలెక్షన్స్ కావల్ అకౌంట్లోనే పెట్టుకుని కావల్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టాలి. అది కేంద్ర చట్టం. స్వపరిపాలన అంటారు. మున్సిపాలిటీ స్వపరిపాలన. కానీ గత ప్రభుత్వం ఆ డబ్బులన్నీ మీరు కట్టిన డబ్బులన్నీ డైవర్ట్ చేసింది. ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ లో కట్టిన డబ్బులు 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన డబ్బులు దాన్ని ఉపయోగించకుండా వాటన్నిటిని దారి మళ్ళీ చేసింది. అయితే మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో పూర్తిగా తెలుసు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాంతో మళ్ళా ఈరోజు యాక్చువల్గా అన్ని మున్సిపాలిటీకి ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే కలెక్షన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ మున్సిపాలిటీలో పెట్టుకొని ఖర్చు చేసుకునే పర్మిషన్ ఇచ్చారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పక్క డెవలప్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీస్ ఆపిందో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ట్రాక్లో పడింది. అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఎవరిని మాట్లాడినా ఎన్ని చెప్పినా 3 సంవత్సరాల్లో అమరావతి అయిపోతుంది. పోలవరం కూడా చెప్పిన దానికి 100% ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అవడం జరుగుతుంది. ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు రెండవ పక్క సంక్షేమం, అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో 3,000 పెన్షన్స్ 4,000, మొదటి నెలలో 3 నెలలు అరేస్ ఇస్తాను 7,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000, కిడ్నీ లాంటి బాధ్యతలు 10,000, బెడ్ మీద లేవలేకుండా అటెండర్ సపోర్ట్ కావాల్సింటే 15,000. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత సిలిండర్లు. అన్నా క్యాంటీన్లు ఏం చేశాయండి? రోజుకు 2,20,000 మంది ఈ రాష్ట్రంలో చక్కగా భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి. చక్కటి ఎన్విరాన్మెంట్, చక్కటి ప్లేస్ మూసేశాడు. మా మీద కోపంతో ప్రజల మీద కోపం జరుగుతుంది. కాబట్టి 1 రూపాయికి ఇవ్వరండి, దాన్ని ఫ్రీగా పెట్టమనండి. అయితే ఎలక్షన్స్ ముందు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ప్రభుత్వం రాంగా చేస్తామని. 204 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. అవి కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ చేశారు. మరొక 3 నెలలు అది పూర్తవుతుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలు. మన స్కూల్స్ 12th ఓపెన్ చేశారు. తల్లికి వందనం కింద 67 లక్షల మంది పిల్లలకి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. పెన్షన్ 34,000 కోట్లు వస్తుంది. తల్లికి వందనకి 10,000 కోట్లు వేస్తారు బ్యాంకులో. ఉంటాయంటే ఈ విధంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన అంటే పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ కావచ్చు, అన్ని వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశారు. వాటన్నిటిని ట్రాక్లో పెట్టడానికి 1 year పట్టింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది. యువ నాయకుడు కూడా అనేక ఇండస్ట్రీస్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అవన్నీ టేకాఫ్ కావడానికి ఒక 1 year 2 years పడుతుంది. అవి టేకాఫ్ అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందులో నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు కొంత సమయం పాటిస్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. తర్వాత కావలికి సంబంధించి యాక్చువల్గా ఎలక్షన్ కూడా జరగాల్సింది. కృష్ణారెడ్డి గారు అయితే వారానికి 2 సార్లు వస్తాడు. నాకు ఎలక్షన్ డబ్బు చేయని ఖచ్చితంగా కావలి మున్సిపాలిటీని
వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా చేస్తాను. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ అందరికీ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.